హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు లోకేష్ సింగపూర్ బ్లాగ్స్. ఇక్కడ చూస్తున్న పార్సల్ వచ్చేసి వ్లాగర్ మైక్ అనమాట. అంటే నాకు ఇంతవరకు మైక్ లేదు. ఆ, నేనే కొన్నిసార్లు వీడియోలు చూసినప్పుడు ఏదన్నా డిస్టర్బెన్స్, బ్యాక్గ్రౌండ్ డిస్టర్బెన్స్ అలా చాలా ఇబ్బంది పెట్టేది అనమాట. సో అలాగే మన సబ్స్క్రైబర్స్ కొంతమంది నేను ఫోన్ చేసి మాట్లాడగలంటే దగ్గరలో ఉన్న వాళ్ళు వచ్చేసి కంప్లైంట్ వచ్చిందనమాట. ఇట్లా వాయిస్ డిస్టర్బెన్స్ చాలా ఉంది, దాన్ని కరెక్ట్ చేసుకో, వాయిస్ మెయింటైన్ చేస్తేనే నీకు వీడియోస్ మూమెంట్ ఉంటుందని చెప్పేసి. సో అందుకని చెప్పేసి ఇది ఆర్డర్ చేశాను. సో ఇంక మనం మైక్ విషయానికి వస్తే, మైక్ అయితే చాలా చీప్గా ఉంది, చాలా హంబుల్గా ఉంది. హంబుల్గా అంటే మనకు చాలా వాయిస్ వచ్చేసి చాలా క్లియర్గా ఉందన్నమాట. అసలు ఈ ఫోన్ నేను పెట్టిన ప్రైస్కి ఈ మైక్కి సంబంధమే లేనట్టుగా ఉందన్నమాట. చైనీస్ బ్రాండ్ అయినా జనరల్గా నేనైతే చైనీస్ బ్రాండ్ వచ్చేసి ప్రిఫర్ చేయను, కానీ కొద్ది తక్కువ ప్రైస్లో కొనుక్కోవాలని చెప్పేసి కొనుక్కున్నాను. తక్కువ ప్రైస్ అంటే మరీ 400 రూపీస్ అనమాట ఇండియన్ కరెన్సీకి. చాలా బాగుంది. సో ఇప్పుడు రిసీవ్డ్ చూస్తున్నారు కదా, ఇది కొన్ని నేను చూసినంత వరకు నేను ఇంతవరకు అయితే నేను ఎక్కడ వినలేదు రిసీవర్లకు ఏదైనా ఛార్జింగ్ పెట్టాలని చెప్పేసి. కానీ వాళ్ళు స్పెసిఫిక్గా అయితే మన కేటలాగ్లో అయితే మెన్షన్ చేశారనమాట. ఇట్లా మీకు రిసీవర్కి ఛార్జింగ్ అవసరం లేదు, జస్ట్ ఫోన్లో ప్లగ్ ఇన్ చేస్తే చాలని చెప్పేసి. యాప్స్ కూడా ఏం అవసరం లేదు, మీరు ఫోన్ ప్లగ్ ఇన్ చేసి మీరు మైక్ ఆన్ చేస్తే ఆటోమేటిక్ కనెక్ట్ అవుతుంది, మీరు వాయిస్ యూజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి పెట్టారనమాట. సో అందుకని చెప్పేసి మీకు రిసీవర్కి ఛార్జింగ్ అవసరం లేదని చెప్పేసి మీకు ఇక్కడ నేను మెన్షన్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇంకా మైక్ ఆన్ చూస్తే, ఆన్ చేసిన తర్వాత రెడ్ అండ్ గ్రీన్ వస్తుంది అనమాట. అలాగే అది రిసీవర్ కనెక్ట్ అయిపోయిందంటే కంటిన్యూగా గ్రీన్ లైట్ వెలుగుతుంది. సో దీనికి సంబంధించిన ఫుల్ వీడియో ఇంకో వీడియో చేస్తాను. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి.